Premium triplex villas at Kollur, APR Projects. 100% ఇప్పుడు మీకు ఒకటి చెప్తానండి, ఎవరైనా సరే వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నాడు నేడు కింద స్కూల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు స్కూళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచన చేయమని చెప్పండి. అమ్మఒడి ఇచ్చినాం, రైతు భరోసా ఇచ్చినాం, వైఎస్ఆర్ చేయుత, వైఎస్ఆర్ ఆసరా ఇచ్చినాం, కుల వృత్తులకు డబ్బులు ఇచ్చినాం, ఆటో వాళ్ళకు 10,000 డబ్బులు ఇచ్చినాం. వీళ్ళేమి ఇవ్వలేదు. ఉద్యోగస్తులు సరైన సమయంలో జీతాలు ఇవ్వలేకపోయినారు, వాళ్ళకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు. రైట్ అండి, మహారాజు గారు రిటైర్ అయితే ఇప్పటికి మీ ప్రభుత్వంలో రిటైర్ అయిన ఉద్యోగస్తులు ఇంతవరకైతే సెటిల్మెంట్ కాలేదంటే డబ్బులు పాపం ఉద్యోగస్తులు అట్లా కాదండి. ఇప్పుడు మీకు ఒకటి చెప్తానండి, చంద్రబాబు నాయుడు టైంలో ఉండే పరిస్థితి ఇప్పుడు సరే మేము ఏదో పొరపాటు చేసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవన్నీ చేయాలి కదా. ఎందుకు 77,000 కోట్లు అప్పు చేసినట్టు చెప్పండి. 72,000 కోట్లు అప్పులు తీర్చడానికే దావోస్ వస్తూ ఏపీకి త్వరలో శుభవార్త అని లోకేష్ బాబు చెప్పినారు, మీరు అది గమనించాలి. మంచిదండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు 1,72,000 కోట్లు, 78 కోట్లు, 78,000 కోట్లు. మహారాష్ట్ర వాళ్ళు 13 లక్షల కోట్లు. ఆంధ్రప్రదేశ్ అంటారు శుభవార్త త్వరలో కాగ్నిజెంట్ తో కలిసారు, చాలా ప్రాజెక్టులు వస్తున్నాయండి. మీ అట్లాంటి మీడియా వాళ్ళందరూ మీరు ఐపై చేసేటోళ్ళు ఉంటే ఏం లేదు. అట్లాంటి మీడియా వాళ్ళు సపోర్ట్ చేసి మాట్లాడే వాళ్ళు అంటారు. మీరు ఇంకా ఏం అంతకంటే ఇప్పుడైనా కానీ మనం వస్తువు కొనడానికి పోతాము. ఇప్పుడు మీరు నాతో ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చినాడు, నువ్వు నాతో ఇంటర్వ్యూ తీసుకోకుండా రేపు ఇస్తానని చెప్పినాడని నువ్వు చెప్తే ఎట్లా ఉంటుంది ఒకసారి చెప్పు. ఇబ్బందికరమే. పరిశ్రమలు తీసుకెళ్ళడానికి పోయి మళ్ళా శుభవార్త వింటాం అది ఇదని మాట్లాడితే ఎట్లా ఉంటుందో. వాళ్ళు అంటున్నారు కదా, ఆనాటి కోడిగుడ్ల మంత్రి అమర్నాథ్ గారు ఏం తెచ్చారు, సమ్మిట్ పెట్టి విశాఖపట్నంలో సమ్మిట్ పెట్టి ఏం సాధించారని వాళ్ళు కూడా అంటున్నారు కదా, మీరేం సాధించారు? అట్లా కాదు, మేము మా గ్రీన్ కో ప్రాజెక్ట్ ఒకటి, మావన్నీ కొన్ని విశాఖపట్నం ఇవన్నీ కూడా మొత్తం మేము చేసినటువన్నీ మా దురదృష్టం. కియా కిందకే కియా కింద అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే కియా మాట్లాడేది. ఇప్పుడు మా దురదృష్టం ఏమిటంటే, మాకు ఒకటే బాధ ఏమిటంటే, మంచి పనులు చేసిందంతా తెలుగుదేశం వాళ్ళు చెడగొట్టినాను కూడా వైఎస్ఆర్సీపీలో చెడగొట్టినారు. ఈ కర్మ మాకు ఏం చెప్పు. ఇప్పుడు మీడియా తానా తందన అనే మీడియా ఉన్నంతసేపు మమ్మల్ని కలపొద్దండి, తానా తందన అనుకునే పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేస్తాం చెప్పు. మొత్తం అంతా కూడా ఇంకా ఏం జరిగినని కూడా దాన్ని సపోర్ట్ చేసే మాట్లాడే విధంగా ఉన్నప్పుడు ఎవరం ఏం చేయలేముగా. అవునన్నా, ఇన్ని కామెంట్స్ వస్తున్నాయి. ఒకటి మనలో అనమాట, నాకు కామెంట్ షోలో అయిపోయింది, మీరు ఇసుకలో ఎంత సంపాదించింటారన్నా అన్న అలా చూడద్దన్న భయం అవుతుంది. నా ఇంటికి ఇసుక డబ్బులు పెట్టుకున్నా. ఏందన్న ఇది? తొగురు ఆర్థర్ గారు ఆయన ఇంటికి ఇసుక కొన్నారంట, మీరు ఎమ్మెల్యే కాబట్టి మీ దగ్గర ఇసుక ర్యాంపులు ఉన్నాయి, మీరు ఇంటికి మీరు అట్లా కాదు. నా రోజు మీకు తెలియదు ఒకటే, మీరు అందరు కూడా రాంభూపాల్ రెడ్డికి ఇసుక ఎక్కడ ఉంది ఒకటి చెప్పండి. మీకు ఒకటి చెప్తానండి, ఇప్పుడు అంద్రిలో ఉండే ఇసుక లక్ష్మీపురము, పందిపాడు, బస్తిపాడు ఇవన్నీ కూడా మనం మొదటి నుంచి కూడా కర్నూలుకు వచ్చిన వాళ్ళ నుంచి ఒక సిస్టమ్ పెట్టాం. ఈ రైతులందరూ కూడా అంద్రిలో నుంచి ఇసుక తీయకూడదు అనేది ఆ రోజు నుంచి వాళ్ళ సపోర్ట్, మనం సపోర్ట్ చేసాం రైతులకు. ఈ రోజు వరకు కూడా మనం దాన్ని తీనియడం లేదు. ఇంకా ఎక్కడ రాంభూపాల్ రెడ్డి ఇసుక తెచ్చింటాడు నువ్వు చెప్పబ్బా. ఇంకా ఊరికే ప్రతి ఒక్కరు మాట్లాడే మాటలు మేమేమన్నా డంపులు పెట్టి ఇసుక సప్లై చేసినామా లేకుంటే ఇంకొకరు అనేది. ఇప్పుడు నా ఇంటికే నేను ఇసుక డబ్బులు పెట్టుకున్నాను, ఇంకొకరికి ఏమన్నా ఉంటే ఇప్పుడు మాకు మీరందరూ కూడా తెలియదు ఒకటే. బయట మీరంతా ఎవడో చెప్పిన మాటలు వినేది, మాకు ఇసుక ఇప్పుడు ఉండేది కోడు. అప్పుడప్పుడు నేను మీడియాలో చదివినట్టు మీడియా వాళ్ళు ఇష్టం. మీకు ఒకటి చెప్తాను, ఇప్పుడు కోడుమూరు నియోజకవర్గము అక్కడ వాళ్ళకు అక్కడ ఉండాయి తప్ప రాంభూపాల్ రెడ్డికి ఎక్కడ ఏమీ కూడా ఇసుకలు ఏమి లేవు. పక్క 100% ఇంటికి మొత్తం ఇసుక కొన్నారు. ఇంటికి అప్పుడు ఎమ్మెల్యేగా అప్పుడు మనకు ఈ మొత్తం బండ్లతోనే ఇసుక తోలించుకున్నాం మనం. అప్పుడు ఇది లేదు కదా. పెద్ద విజయసాయి రెడ్డి గారు హైదరాబాద్ లో ఒక బినామీని పెట్టి పెద్ద ఎత్తున ఇసుక వ్యాపారం చేశారు. వసంత కృష్ణప్రసాద్ గారు అయితేనేమి, కైల అనిల్ అని ఒక పామర్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన అయితేనేమి, ఇంత పెద్ద ఎత్తున వీళ్ళంతా బాగా పంచుకున్నారు, ఇసుక ర్యాంపుల్ని పంచుకున్నారు. అది ఇది అనేసి మాకు మేము ఎవరం పంచుకోలేకపోయినాం. మీకు ఒకటి చెప్తాను, ప్రజలు ఎవరు చెప్పినా మా మాట నమ్మరు. మేము ఊరికెప్పుడు ఇంత వర్కులు జరిగినా కూడా ఒక్కరు కూడా
ఒక్క రూపాయి డబ్బులు చూస్తామంటే ఇయ్యలేదు. అదన్నా 2014లో మీరు పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది, మీరు సెకండ్ ప్లేస్ వచ్చారన్నా. దాదాపు 65,000 70,000 ఓట్లు వచ్చాయన్నా మీకు. ఇప్పుడు సెకండ్ ప్లేస్ వచ్చారు 72,000 72,000 అంటే చాలా గ్రేట్. స్వతంత్ర అభ్యర్థిగా అంత చేస్తే ఎందుకన్నా అసలు అధికార పక్షం నుంచి బరిలోకి దిగని మీరు ఇంత మెజార్టీతో ఓడిపోవడానికి అంత వ్యతిరేకత? మీకు ఒకటి చెప్తాను, ఇప్పటికైనా కూడా 1,15,000 ఓట్లు వచ్చినాయి. మీకు ఒకటి మెజారిటీ మనకు అవుతారా? మీకు ఒకటి చెప్తాను, మీరు టౌన్ 2 లక్షల ఓట్లతోనే మనం మైనస్ అయిపోయినాం. మనకు పల్లెటూళ్ళన్నీ కూడా తగ్గిపోయినాయి. అంతా అవన్నీ కూడా 10,000 15,000 లోపలే వచ్చేసాయి. వీటికి వచ్చేళ్ళకి ఎక్కువ వచ్చింది అంతేగా. అంటే ఈ బళ్ళారి చౌరస్తా కేశవ హాస్పిటల్ పక్కన కూడా ఒక ల్యాండ్ ఇష్యూ అయింది, వాళ్ళంతా కోర్టుకి వెళ్ళారు అప్పుడు. అది నాకు సంబంధమే లేదు బాబు. మాకు ఎవడో దాని పోయేటోడు కొట్లాడితే కూడా రాంభూపాలరెడ్డి వచ్చిందన్న. మనకు ఇప్పుడు నీకు చెప్తాను, మునగాలపాడులో ఎవరో దాని పోయేటోళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్పినారంట. మీకు ఇమ్మీడియట్ గా తెలుగుదేశం వాళ్ళకి పోయి ఎవరి పేరు చెప్పినా కూడా యాక్షన్ తీసుకోరు. కానీ రాంభూపాలరెడ్డి మనుషులు కబ్జా చేస్తామని చెప్పి అర్జీ రాసి ఇచ్చేస్తే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటారు. అంతే అంటారా? కాదన్నా, మీరంతా నిజాయితీగా ఉంటారు కదా, హైదరాబాద్ లో ఎందుకు మీ ఇల్లులన్నీ కూల్ చేశారు? హైదరాబాద్ బాగా మీకు మీరు అందరు మీ మీడియాకు నమస్కారం. అట్ట కాదు, నాది హైదరాబాద్, నా బిల్డింగ్ లేదు, ఏం లేదు. మీకు అందరికి నమస్కారం పెట్టి అట్ట కాదు. మీకు ఒకటి చెప్తాను, మిమ్మల్ని అందరినీ కూడా కూల్చిన బిల్డింగ్ స్థలము నాకు ఇప్పిస్తే మీ పేరు పెట్టుకొని అంటే చూడబ్బా, నీకు 50% ఇచ్చేస్తాను. అడుగు. ఆ బిల్డింగ్ కూలగొట్టే స్థలం, బిల్డింగ్ ఐరేజ్ బిల్డింగ్ కూలగొట్టారు కదా, ఆ స్థలం ఎంత ఉందో అది నా పేరు తెప్పించేస్తే 50% కాదు 70% నువ్వే తీసుకో. ఎవరికైనా ఇచ్చుకోబ్బా, ఎవరికైనా ఇచ్చుకో. 30% చాలు నాకు.